డిజిటల్ ప్రపంచంలో ఆత్మనిర్భర భారత్ నినాదానికి బలం చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ రంగానికి వెన్నుపూస లాంటి సెమీ కండక్టర్ తయారీలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ఇండియా సెమీ కండక్టర్ 2.0 మిషన్ కు శ్రీకారం చుట్టింది. ఈ మిషన్ ని 2021లో స్టార్ట్ చేసి అది మంచి ఫలితాలు రాబట్టడంతో కొత్తగా 2026-27 బడ్జెట్ లో కోసం అంటూ 1000 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు. పరిశోధన, శిక్షణ, పరికరాల తయారీపై దృష్టి సారిస్తూ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా దేశీయ టెక్నాలజీ అభివృద్ధి చేయడమే ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచంలో సెమీ కండక్టర్ల తయారీలో తైవాన్, చైనా, కొరియా దేశాల ఆధిపత్యం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ సెమీ కండక్టర్ల విషయంలో భారతదేశం చైనా మీద ఆధారపడకూడదు అని ఇందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ అనే లక్ష్యంతో ముందడుగు వేస్తుంది. భారత్ సెమీ కండక్టర్ మార్కెట్ 2030 కల్లా 100 నుంచి 110 బిలియన్ డాలర్ చేరుకుంటుందని ఒక అంచనా ఉంది. 2029 నాటికి భారతదేశంలో ఉత్పత్తి అయ్యే 70-75% చిప్స్ అనేవి భారతదేశమే తయారు చేయాలని, 2035 కల్లా ప్రపంచ దేశాల్లో టాప్ సెమీ కండక్టర్ తయారీ దేశాల సరసన భారతదేశం నిలబడాలనేదే అంతిమ లక్ష్యం. రాబోయే రోజుల్లో దేశీయంగా 3 నానోమీటర్, 2 నానోమీటర్ అత్యాధునిక చిప్స్ తయారీ ప్రణాళిక కార్యరూపం దాల్చుతుందని కేంద్ర ప్రభుత్వం కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవ్. ఎందుకంటే ఇటువంటి ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్ చిప్స్ తయారీ కోసం వేరే దేశాల మీద ఆధారపడటం కన్నా, ముఖ్యంగా చైనా వంటి భారత శత్రు దేశాల మీద ఆధారపడటం కన్నా మన సొంత పరిజ్ఞానంతో మనమే తయారు చేసుకోవటం భారతదేశానికి ఎంతో మేలు చేస్తుంది. ఇటువంటి విషయాలన్నీ భారతదేశం ఆర్థికంగా స్టేబుల్ అవడానికి, విదేశీ పెట్టుబడులు భారతదేశంలో అధికంగా రావడానికి ఇటువంటి ఇన్నోవేషన్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి ఇన్నోవేషన్ చేసినందుకు మోడీ గవర్నమెంట్ ని ప్రతి ఒక్కరూ అభినందించాలి. ఈ వీడియో మీద, ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.